రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి తుమ్మల నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ చేశారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. అయితే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా చెల్లించామని మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. రాజకీయ అస్తిత్వం కోసమే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని, అది తగదని అన్నారు తుమ్మల. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లా పర్యటన ఉద్యమాల గుమ్మంలో అగ్గిరాజేసింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసిందన్నారు హరీష్ రావు. రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. 100% రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా అన్నారు హరీష్ రావు. రమ్మంటవా రఘునాథపాలెంకి వస్తా, ఏ ఊరు పోదామా చెప్పు. 100కు 100% రుణమాఫీ అయిందంటే అక్కడే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. రుణమాఫీపై హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హరీష్ రావు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆర్థిక పరంగా మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా వెరవకుండా ఆయన అన్న మాట ప్రకారంగా పార్టీ మాట నిలపడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క వాగ్దానాన్ని నిలపడం కోసం 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకి 3 నెలల్లో జమ చేస్తే నీ అధోగతిని, నీ అవమానాన్ని, నీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం పాడిందే పాట పాడితే అది ప్రజలు నిన్ను ఏ రకంగా చూస్తారో అర్థం చేసుకోమని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఏపీకి నీళ్లు దోచిపెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టారు తుమ్మల. మీ స్వార్థానికి బలైనటువంటి కాళేశ్వరాన్ని మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి, అదేవిధంగా మీరు పాడుబడ్డటువంటి పాలమూరుని మళ్ళీ పునరుద్ధరించి, మీరు గోదావరిలో ముంచినటువంటి సీతారామాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పోద్ది. మరోవైపు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరాట కార్యాచరణ రూపొందించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ కేడీసీ మైదానంలో మే 6వ తేదీన సభ పెట్టి హామీల అమలుపై ప్రశ్నిస్తామంటోంది కారు పార్టీ.